సృష్టికర్త అయిన యెహోవాని వెంబడించేటప్పుడు మనము కొన్ని వదులుకోవాలి, కొన్ని చేర్చుకోవాలి. వదులుకోవాల్సినవి ఏంటంటే ఈర్ష్య, ద్వేషము, కోపము, నేత్రాశ, ఇంకా దురాశ, అలాంటివన్నీ వదిలేసుకోవాలి. దూషణ క్రియలు, వ్యభిచారము, మోహపు చూపు, ఇలాంటివన్నీ వదిలేసుకోవాలి. మళ్ళీ చేర్చుకోవాల్సిన ఏంటంటే ప్రార్థన, దేవుని ప్రేమించటము, శత్రువుని ప్రేమించటము, తోటి వారితో స్నేహంగా మంచిగా ఉండటము, మంచి నడవడిక, మంచి ప్రేమ కలిగిన జీవితము. దేవుడు ఏమి చెప్తున్నాడో ఆలకించటము, దేవుని చిత్తానుసారం నడుచుకోవటము నేర్చుకోవాలి. అప్పుడే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము. దేవునిలో సక్రమమైన నడకగలుగుతాము. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.